సుముఖైశ్చ కదంతశ్చ కపిలో గజకర్ణః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః. ఆదివారం సంకటహర చతుర్దశి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామివారికి ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా సురేష్ స్వామి మాట్లాడుతూ, మనుషుల కష్టాల నుంచి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి, రెండోది సంకటహర చతుర్థి. పౌర్ణమి తరువాత 4వ రోజు వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకటహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. సంకటంను తొలగించే సంకటహర చతుర్థి రోజున వినాయక స్వామికి పూజలు నిర్వహించడం వలన అన్ని శుభాలు జరుగుతాయని అన్నారు. గణేశాయ నమః. ఈరోజు విశేషమైన సంకటహర చతుర్థి, వినాయకుడికి విశేషమైన చతుర్థి. ప్రతి నెల సాయం సంధ్య ప్రదోష కాలంలో మన గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంకటహర చతుర్థి అభిషేకము, పూజ, అర్చన అన్నీ చేస్తున్నాం. ఈ సంకల్ప వరసిద్ధి వినాయకుడికి చేసి సంకటాన్ని పోగొట్టేది. ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం. ఆ మాదిరి ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యము, అనారోగ్యము అన్నీ కావాలని స్వామి దగ్గర కోరుకుంటాం. అన్నీ ఆయన తీరుస్తాడనే నమ్మకము ఈ ప్రదోష కాలంలో సాయం సంధ్యా వేళలో. ఈరోజు విశేషం ఏమంటే తై నెల మాఘమాసము ఆదివారం. సూర్యుడికి విశేషం ఆదివారం. మాఘమాసం తెలుగు వాళ్ళకి విశేషం. ఆ మాదిరి మాఘమాసము తై నెల అంత విశేషమైన రోజులో సాయం సంధ్యా ప్రదోష సమయంలో సంకటహర చతుర్థి అందరికీ ఒక్కొక్క సంకటాన్ని పోగొట్టి ఇంకా ఆయుష్, ఆరోగ్యం, ఆనందం అన్నీ ఇవ్వాలని ఆ సంకల్ప వరసిద్ధి వినాయకుని ప్రార్థిస్తూ జై గణేష్ మహారాజ్ కి, జై గణేష్ మహారాజ్ కి, జై గణేష్ మహారాజ్ కి.